హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ అజయ్ సూర్య. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూసే ముందు ఉత్తరప్రదేశ్ లోపల మళ్ళా గోరక్షణ పేరుతోటి ఒక మనిషిని హత్య చేశారు. అత్యంత దారుణంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోస్ बिल्कुल मुसलमान के नाते हत्या की है कि मुसलमान ने मार दो। मंडी समिति में एक व्यक्ति के द्वारा गाय को काटा गया है। मौके पर व्यक्ति भी पकड़ा गया, గోవంశ भी पकड़ा गया है। పట్టుకొని చంపేసిరు అన్నట్టు వాళ్ళు చెప్పే విషయం అదే. అసలు నిజానికి ఓకే సరే, ముస్లిమ్స్ గోహత్య చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళను మేము హత్య చేసినాం, మేము దాడులు చేసినామని చెప్పారు అంటూ ఉన్నారు కదా. మరి అసలు ఇక్కడ ఇండియా నుంచి విదేశాలకు బీఫ్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు? వీళ్ళంతా ముస్లిమ్సా? కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్డ్ బై సతీష్ అండ్ మిస్టర్ అతుల్ సబర్వాల్. తర్వాత అరేబియన్ ఎక్స్పోర్ట్స్ ఓన్డ్ బై సునీల్ కపూర్. మిస్టర్ ఖాన్ ఫిరోజ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్డ్ బై మిస్టర్ మదన్ అబౌట్. వీళ్ళందరూ ఎవరు? మరి వీటిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తలేదు? అధికారం చేతిలోపట ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఎందుకు వీళ్ళను ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ని బంద్ చేయలేదు? వీటిని ఎందుకు నియంత్రించలేదు? వీటిని ఎందుకు నిషేధించలేదు? గోవధ నిషేధించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రైవేటుగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి గోరక్షకులు మన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా. ప్రపంచ దేశాల్లో భారతదేశము బీఫ్ ఎక్స్పోర్ట్స్లో చాలా అగ్రస్థానంలో పట్టున్నాయి. మరి ఎందుకు అడుగుతలేరు మిగతా వాళ్ళు? ఎందుకు గోరక్షకులు ఎందుకు అడుగుతలేరు? అసలు ఇట్లెట్లుంటుంది? మన చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కదా, మనం దీన్ని నిషేధించవచ్చు కదా అని చెప్పి అంత ప్రేమ ఉంటే. నాకు తెలిసిన ఒక ఆయన గోశాల పెట్టుకున్నాడు వరంగల్ లోపల. గోశాల పెట్టుకుంటే ఆ గోశాలను సంరక్షించుకోవడానికి ఆయన తన అనుచరులను, తన మిత్రులను అందరూ కూడా ఒకే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆయనకు సహకరించడానికి ముందుకు రాలే. కానీ ఎక్కడైనా పట్టుకపోతారు, కబేలాలకు తరలిస్తున్నారు అని చెప్పారంటే మాత్రం దాడులు చేయడానికి పోయి ఉంటారు. వాటిని సంరక్షించడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఎన్ని తిట్టుకున్నాడో ఆయనే. నాకు తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన వరంగల్. ఇప్పటికీ కూడా ఆయన ఎంత సహాయమని అర్థిస్తానంటే ఆ గోవులను రక్షించడం కోసం, సంరక్షించడం కోసం, ఆ గోశాలను రన్ చేయడం కోసం చాలా తాపత్రయపడతాడు. కానీ వాటిని రక్షించడానికి, వాటికి సేవ చేయడానికి మాత్రం ఎవరు రారు ముందుకు. సేవ అంటే వీళ్ళ దృష్టిలోపట ఒక అరటిపండు పెట్టుడు, 4 పత్తి గింజలు పెట్టుడు, తోకెనకకు పోయి మొక్కుడు, ముంగటికి వచ్చి మొక్కుడు, ఇది కాదు కదా. గోమాంసం అంత తప్పుదా? మరి గోమాంసం తింటే తిన్నోళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు రాజాసింగ్. అంతకుముందు చాలామంది మాట్లాడిరు. మరి దానికి సంబంధించి అసలు గోమాంసం గురించి ధర్మం లోపల ఏం చెప్పిరు అనేది ఒకసారి, వాంగ్మయం లోపల ఏం చెప్పిరు అనేది ఒకసారి చూద్దాం. బృహదారణ్యకోపనిషత్తు లోపల య ఇచ్చేత్ పుత్రో మే పండితో వీగితః సమితింగమః శుశ్రూషితాం వాచం భాషితా జాయతే సర్వాన్ వేదాన్ అనువ్రవీత సర్వమయూరి యాతిది మాంసోదనం పాంచయిత్వా సర్పష్మంతం అశ్వినీయాతం ఈశ్వరీ జనయితావా ఔక్షేణ వార్షిమైనవా. పండితుడు, ప్రసిద్ధుడు, సామాజికుడు, శ్రోతలున్న వక్త, వేదపాఠి, దీర్ఘాయుష్మంతుడు, పుత్రుని కోరిక గల తల్లి ఆంబోతు లేక ఎద్దు మాంసాన్ని నేతితో వండుకొని తినవలయును. ఇందు సందేహించాల్సినటువంటి అవసరము లేదు. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఇప్పట చెప్పినటువంటి శ్లోకము, దాని అర్థము. దానికి మరి శంకరాచార్యుడు జగద్గురువుగా మనం భావించేటటువంటి ఆదిశంకరాచార్యుడు హిందూ ధర్మం లోపల చాలా గొప్ప స్థానంలో ఉండేటటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి శంకరాచార్యులు దానికి ఎటువంటి భాష్యం రాసిండంటే, మాంసమిశ్రోదనం తస్మాంస నియమార్థమాహ ఔక్షేనవా మాంసేన ఉక్షాసేచ నును మర్ధ పుంగవస్తదీయం మాంసం ఋషుభస్తతో ప్యధికవయ తదీయ మార్షభం మాంసం అని చెప్పనన్నారు. దీని అర్థం ఏంటంటే ఆ మాంసం వయసులోనున్నా లేదా ముదురు వయసులోనున్న ఎద్దుదై ఉండాలని రాశారు. బృహదారణ్యకోపనిషత్తు పైన భాష్యం రాసినటువంటి శంకరాచార్యులు గోమాంసం గురించి రాసినటువంటి శ్లోకము, దాని యొక్క అర్థము, తాత్పర్యం అది. శంకరాచార్యుని కంటే గొప్ప వాళ్ళు అసలు చదివి ఉంటారా? దీని గురించి మీరు తెలుసుకొని ఉంటారా? రాజకీయం కోసం కొందరు చెప్పేటటువంటి మాటలు, స్పీచ్లు విని రెచ్చిపోయి వెనకాల ఏంది ముంగట ఏందని చూసుకోకుండా ఆ కోపము లోపట, ఆ ఆవేశము లోపట ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఈరోజు హంతకులు అవుతూ ఉన్నారు. ఇది కదా వెనకాల ఉన్నటువంటి స్టోరీ. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? గోమాంసం గురించి ఉపనిషత్తులు చెప్పారు, బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు, యజుర్వేదంలో కూడా చెప్పినట్టుగా కొన్ని మూలాలు ఉన్నాయన్నట్టుగా తెలిసింది.
కాబట్టి దాని గురించి నేతితోటి వండుకొని తినాలి అని చెప్పి వాళ్ళు అంత స్పష్టంగా రాస్తే, గోహత్యలు చేస్తున్నారని చెప్పి పలానా వర్గం వాళ్ళను హంతకులను చేస్తే వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళను చంపాలి అని చెప్పానంటే, మరి ఈ శ్లోకాన్ని రాసినటువంటి బృహదారణ్యకోపనిషత్తును ఏం చేయాలి, దానికి భాష్యం రాసినటువంటి శంకరాచార్యుని ఏం చేయాలి, లేకపోతే బీఫ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఒకే మతానికి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా హిందువులే, మరి వాళ్ళందరిని ఏం చేయాలి? ఈ లాజిక్ పాయింట్స్ అవసరం లేదు కదా మనకు. ఆన్లైన్ గేమ్స్కు యువకుడు బలి, దాదాపు 40 లక్షలు పోగొట్టుకుని సూసైడు, ఊర్లోనే 15 లక్షలు అప్పు తెచ్చిచ్చిన తండ్రి. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఘటన. యాప్లో 1.50 లక్షలు పోగొట్టుకొని యువతి ఆత్మహత్య. ఒకసారి ఇప్పుడు బాగా చూడండి మీరు, ఎట్లా అంటే ప్రతి ఊర్లోపట ఇప్పుడు ఈ కాలంలో ఒక జనరల్గా లాక్డౌన్ పడ్డ కాంచెలు ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ గేమ్ యాప్స్ ప్రభావం బాగా పెరిగింది, బెట్టింగ్ యాప్స్ ప్రభావం బాగా పెరిగింది. ఈ కరోనా టైంలో ఏం జరిగిందంటే, ఈజీ మనీ సంపాదించడానికి ఈ గేమ్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఆ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు మీరు ఊర్లో ఒక 100 మంది యువకులను టచ్ చేస్తే దాంట్లో 70 మంది ఒక్కొక్క నెత్తి మీద 2 లక్షల అప్పు ఉంటుంది. ఎందుకుంటుంది రా అని చెప్పానంటే, ఈ ఆన్లైన్ గేమ్స్లలో పూర్తిగా అప్పులు చేసి ఈజీ మనీ సంపాదించడం కోసం డబ్బుని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి. అట్లా ఒక్కొక్క 20, 19, 20, 22, 23, 24 సంవత్సరాల వయసు గల పిల్లల మీద మొత్తం కూడా ఈరోజు 2 నుంచి 4 లక్షల వరకు కూడా అప్పులున్నాయి. ఎందుకున్నాయని చెప్పారంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చేయబట్టి. ఆ తర్వాత ఇట్లా టూర్లని ఇవ్వని అన్ని రకాలుగా. ఆ తర్వాత ఇంకొకరు ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు మతోన్మాదం కోసం వీళ్ళందరినీ చదువులు బంద్ చేయర్రి, ఉద్యోగాలు బంద్ చేయర్రి, నా కోసం క్యాంపెయిన్ చేయడానికి రారని చెప్పి ఇట్లాంటి వ్యక్తులు పిలుస్తూ ఉంటారు. పిలిస్తే వాళ్ళు వెంబడి వీళ్ళు పోయి జెండా కూలీ లెక్క జెండాలు మోసుకోవాలి. ఆ తర్వాత మతోన్మాదం ఎక్కడన్నా దాడులు చేయడానికి వీళ్ళందరినీ కూడగడతారు. ఆ తర్వాత ముస్లింలు మసీదుల ముంగటికి పోయినప్పుడు దీనికి సంబంధించినటువంటి సైన్యము, ఆ తర్వాత ముస్లింలకు సంబంధించినటువంటి సైన్యం గుడ్ల నుంచి ముంగట పోతా అంటే ఈ రకంగా మోబ్స్ని క్రియేట్ చేసి వాళ్ళ మధ్యన ఘర్షణలు సృష్టించి గొడవలు పెట్టేటటువంటి పరిస్థితి. ఏనాడు కూడా మరి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ అన్న, బండి సంజయ్ కుమార్ అన్న గలలు పట్టుకునేది లేదు, తన్నుకునేది లేదు. తన్నుకునేది ఎవరు అని చెప్పానంటే కింద ఉన్నటువంటి సైన్యం. ఇట్లా గంజాయి, మత్తు పదార్థాలు, ఆన్లైన్ బెట్టింగ్స్, మతోన్మాదము, వీటన్నిట్లలోపట యువతను ముంచేసి ఇట్లా భావోద్వేగపూరితమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఇచ్చి వాళ్ళని ఆలోచించకుండా చేసి వాళ్ళ ఆలోచనలు చంపేసి ఉన్మాదాన్ని నింపి ఈరోజు ప్రశ్నించకుండా ప్రతిఘటించకుండా యువత మెదళ్లను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆక్రమించినటువంటి ప్రతి రంగం కూడా యువతను పూర్తిగా వాళ్ళ మెదళ్లను ఆక్రమించింది. వాళ్ళని ఆలోచించకుండా చేస్తూ ఉన్నది. సర్కారు భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి. వెరీ గుడ్. మరి పేదల భూమిని కబ్జా చేసి పేదల ఇళ్లను కూలగొట్టి వాళ్ళకు పునరావాసం కల్పించినటువంటి వ్యక్తులను ఏం చేయాలి? మీ పార్టీ బండి సంజయ్ కుమార్ గారు. आप विदेश जाने के लिए हम लोग तैयार नहीं। तो आपका घर भी तोड़ा जाएगा क्या? अरे सब चीज तोड़ा गए महाराज, घर ही आप ही का घर था, तोड़ दिए। तो कुछ पैसा वैसा कुछ नहीं दिए, कुछ खजाना नहीं मिला, 1 रुपया नहीं दिए। మరి అయోధ్య లోపట పేదల ఇండ్లను కూల్చేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పునరావాసం కల్పించలేదు. ఇప్పటి వరకు కూడా బుల్డోజర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ బుల్డోజర్ తోటి ఎన్ని గృహాలను కూల్చేసారు, ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఢిల్లీ లోపట, హర్యానా లోపట ఎవరన్నా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, ఓట్లు పడకపోయినా, సీట్లు రాకపోయినా కథం అక్రమ నిర్మాణాల పేరు మీద మొత్తం బుల్డోజర్ సర్కారు ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చేసి పగ తీర్చుకున్నారు కదా. ఎంత దారుణం అది. దీని గురించి ఎవరు మాట్లాడారు? ఏదో పెద్ద బాధ్యత ఉన్నట్టు మాట్లాడుతున్నారని చెప్పి కరీంనగర్ ప్రజలు అనుకుంటారు. అల్లు అర్జున్కు మరో ఊరట. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసులో బాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్కు మరో ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు హాజరు కావాలన్న షరతు నుంచి నాంపల్లి కోర్టు మినహాయింపునిచ్చింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 3న నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది.
50,000 పూచికత్తులను, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్కు హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కు స్వయంగా హాజరై సంతకం చేసి వెళ్లారు. ఎంత గొప్ప విషయం అది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ఆ షరతు నుంచి అల్లు అర్జున్ కోర్టును మినహాయింపు కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు ప్రతి ఆదివారం సంతకం చేయడం నుంచి మినహాయింపునిచ్చింది. ఒక పని చేయండి, మినహాయింపునిచ్చే బదులు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐనన్నా ఎవరన్నా సంతకం పెట్టించుకోవడానికి పంపరు. లేకపోతే అల్లు అర్జున్ ఇంటికాడనే ఒక పోలీస్ స్టేషన్ పెట్టరు, బాగుంటుంది కదా. అన్నో పోలీస్ స్టేషన్ పెడితే ఆయనకు పాపం చేయి కింద ఉంటారు, ఆయన సంతకాలు ఇంతకాలు ఉంటాయి తీసుకుంటారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక 70-80 ఏళ్ళ కిందట స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాలి. మళ్ళీ అంత పోరాటం చేసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు చూడు. ఇంత ఓపిక ఉండాలి అసలు. ఇట్లాంటి ఓపిక ఉన్న వ్యక్తులకు అసలు ఇట్లా పోలీస్ స్టేషన్లో పిలిపించుడు, న్యాయస్థానాలు పిలిపించుడు, ఇది అస్సలు పద్ధతి కాదు. కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నది కోర్టు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మోహన్ బాబు గారు ఆయనకు ఒక 120 ఏళ్ళు ఉంటాయి పాపం. ఆయన కూడా ఈయనతో పాటు కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. దెబ్బలు తిన్నాడు, బ్రిటిష్ వాళ్ళు పొట్టు కొట్టారు ఆయనను. దెబ్బలు తిని ఆ కోపం మొన్న పాపం TV9 రిపోర్టర్ మీద తీసిండు. ఆయన ఏం తప్పు చేయలే. గతంలోపట పాపం ఆయన బ్రిటిష్ సోల్జర్స్ కొట్టినటువంటి దెబ్బలు తిని ఆయనకు వర్కౌట్ కాక ఆయన మొన్న TV9 రిపోర్టర్ను కొట్టిండు కోపంతో. అట్లా దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ ఆయన సినిమాలు చేసిండు, ఎంతమందిని అలరించిండు. తర్వాత ఎంపీగా కూడా చేసిండు కదా ఆయన. కాబట్టి అంత చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకు అసలు ఏదైనా తప్పులు చేస్తే మినహాయింపులు ఇవ్వాలి. వాళ్ళు తప్పులు చేసినా ఏదో కోపంలో చేసిండు పాపం. అయ్యో సాక్ష్యం అంటే సాక్ష్యాలు గీక్షాలు పనిచేయాయి. ఇక్కడ పైసలు ఉన్నాయా, ఫేమ్ ఉన్నదా, అంతే చాలు, నువ్వు బచాయించినట్టే. మరి లేకపోతే ఏంది, బాగా వెటకారం చేస్తాడు వీడని చెప్పని అనుకోవచ్చు. కానీ మోహన్ బాబు కొట్టిండన్న సాక్ష్యం ఉన్నా మోహన్ బాబుని కనీసం అరెస్ట్ చేయరు. సారు ఏలేవనుకున్నా కానీ సారుకు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తాడు. మరి ఇట్లాంటి జస్ట్ ఆరోపణల పేరు మీద ఫలానా కులంలో పుట్టిండు కాబట్టి వాడే దొంగ అని నిర్ధారించుకొని పోలీసులు కూడా కొన్ని సందర్భాలలో బయాస్డ్గా వ్యవహరిస్తూ ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టుంటారు, ఎంతమంది అమాయకుల జీవితాలను సర్వనాశనం చేసి ఉంటారు, ఎంతమంది తన జీవితాన్ని కోల్పోయి ఉంటారు. ఆయేషా మీరా హత్య కేసులో ఇప్పుడు సత్యంబాబు పరిస్థితి ఏమైంది? మొన్న రీసెంట్గా ప్రొఫెసర్ GN సాయిబాబా పరిస్థితి, నిర్దోషి అని చెప్పి 9 సంవత్సరాలు జైలు నుండి బయటకు వస్తే ఈ 9 సంవత్సరాల జీవితం ఆయన బయట అనుభవించకముందే వచ్చినటువంటి 5-6 నెలల లోపల ఆయన మరణించాడు. ఆ జీవితం ఎవరు ఇవ్వాలి? జరిగిన నష్టానికి ఎవరు పరిహారం ఇవ్వాలి? దీనికి సమాధానం ఉందా న్యాయస్థానం దగ్గర? గట్టిగా ఉన్నోళ్లకు ఒక రకంగా సమాజం లోపల యువతను పక్కదారి పట్టిస్తున్నటువంటి ఇట్లాంటి వ్యక్తులకేమో మీరు మొత్తం ఎట్లాంటి నిబంధనలు లేనటువంటి, ఎట్లాంటి కండిషన్స్ లేనటువంటి బెయిల్స్ని ఇచ్చి వాళ్ళకి అన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చి అన్ని సడలింపులు చేసి ఈ విధంగా చేస్తే మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? ఇదే నా సామాజిక న్యాయం అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి బాధ్యత వహించగలిగేటటువంటి పెద్దల సమాధానం కూడా చెప్పాలి. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.